ఈ ట్యాంకులను ట్యాంక్ దేనికి అది వాటర్ తోడుకుంటారు, వాటర్ స్టోరేజ్ ఇందులో లిఫ్ట్ చేస్తారు మోటార్ల ద్వారా. అది మొత్తం గొంతేట అదే జాతండి వదిలేసండి. పొల్యూషన్ అయిపోయి చెరువులన్నీ నాశనం అయిపోతున్నాయండి. ఈ చెరువు మీద ఈ పక్కన ఉన్నాయండి. మేము 5 సంవత్సరాలు చేస్తున్నామండి. 5 సంవత్సరాలకి 50 లక్షలు పోగొట్టుకోవాలి. ఎప్పుడు ఏ రోజు నేను రూపాయి రావట్లేదు. దేనికి వాటర్ పొల్యూషన్ లోపలికి వదులుతున్నారు డైరెక్ట్ ట్రైన్లో ఎన్ని అక్కడి నుంచి వచ్చిన వాటర్ దీంట్లోకి వెళ్ళి పైప్స్ ఇక్కడ నుంచి మీరు చెప్పిన కాదండి, మీరు చెప్పిన ట్రైన్ లోకి వెళ్తున్న రెట్టు ఆ పైప్ ఇదే మెయిన్ పైప్ అండి. ఎక్కడికి వెళ్దాం కొంచెం నేను మీకు చూపించడానికి కారణం నేను ప్రెస్ మీట్ లో చెప్తాను. నేను ఇది అయిన తర్వాత ప్రెస్ లో ఇది చెప్తాను. దయచేసి మీడియాని కూడా దీన్ని ఒక్కసారి పరిశీలన చేయవలసింది కోరుతాను. అందుకని కొంత లోపలికి మిమ్మల్ని తీసుకురావాల్సి వచ్చింది. కారణం కూడా నేను చెప్తాను. ఇబ్బంది కలిగింది మన్నించాలండి. సారీ దయచేసి మీరు ప్రత్యక్షంగా ఏ రోజున కూడా రూపాయి రావట్లేదండి. వచ్చి అడుగుతాండి డమ్మీ చేస్తే ఇంక రాదంటున్నారంటే ఈ పైపులు నడిపేసి ఊరికి చిన్న పైపులు పెట్టాడు మాట. దీని తర్వాత ఇంకో పైప్ లైన్లు ఉన్నాయి మన ఇప్పుడు ఆ వాటర్ పొల్యూషన్ గుంటేరు డ్రైన్ వాటర్ పొల్యూట్ అవుతుందా లేదా అక్కడ బోట్. ఈరోజు ప్రత్యేకంగా మీడియా మిత్రులందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల తరపున బాధితుల తరపున మా తరపున కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇంత శ్రమపడి ఇంత మారుమూల ప్రాంతంలో ఈ బాధితులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకుని తెలుగుదేశం నాయకులు కానీ వారి మంత్రులు కానీ చేసేటువంటి అసత్య ప్రచారాలకు ఇది నిజం కాదు అని వాస్తవాలు బయట ప్రపంచానికి తెలియచెప్పడానికి ఈ విధంగా ఎంత సాహసంతో ముందుకొచ్చేటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి గల కారణం వాస్తవానికి ఈ సంఘటన జరిగి కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ ఆక్వా పరిశ్రమ వల్ల ఇక్కడ జరిగినటువంటి దుర్ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు. ఈ దుర్ఘటన వల్ల యాజమాన్య నిర్లక్ష్య వైఖరి వల్ల 5 నిండు ప్రాణాలు బలైపోవటమే కాకుండా 5 పేద కుటుంబాలు కూడా రోడ్డున పడినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఇటువంటి తప్పులను పునరావృతం కాకుండా చూడండి, ఇటువంటి తప్పుల వల్ల నిండు ప్రాణాలు బలి కాకుండా చూడండి అని చెప్పి అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఉంటే ఎంతో నిర్లక్ష్యమైనటువంటి ధోరణితో మరొక మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనూ వివిధ పత్రికా సమావేశాల్లోనూ బహిరంగ సభల్లోనూ కూడా చెప్పారు. మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, పరిశ్రమల ద్వారా వచ్చేటువంటి కాలుష్యాన్ని మీరు వాటిని ఆపండి, దాని ద్వారా ప్రజలందరూ కూడా అనారోగ్యాల బారి పడుతూ ఉన్నారు, వారి జీవనం గతంతా కూడా దెబ్బతింటూ ఉంది, వారి ఆదాయ వనరులన్నీ కూడా కోల్పోతూ ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటే మొన్న అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎంత దారుణంగా ప్రజల ప్రాణాలను కూడా వారు లెక్క చేయకుండా వాటికి విలువ ఇవ్వకుండా
కేవలం ఒక పరిశ్రమ యొక్క ప్రయోజనాలను కాపాడటానికి మాత్రమే ఏ విధంగా అసెంబ్లీలో పవిత్రమైనటువంటి అసెంబ్లీలో ఏ విధంగా పచ్చి అబద్ధాలు మాట్లాడారో అచ్చెన్నాయుడు గారు అందరం కూడా చూసాం. ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడం ద్వారా ఆ సభను పక్కదోవ పట్టించాలి, పక్కదోవ పట్టించడం ద్వారా ఈ సమస్యను మరుగున పెట్టాలి అన్న ఆలోచన ధోరణి తప్ప ఎక్కడా కూడా ఇక్కడ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి వల్ల 5 నిండు కుటుంబాలు అన్యాయం అయిపోయినాయి, వాటికి న్యాయం చేయాలి అన్న ఆలోచన కూడా లేకుండా ఏ విధంగా నిర్లక్ష్య ధోరణితో అసెంబ్లీలో మాట్లాడారో మనం అందరం కూడా చూసాం. కేవలం మాట్లాడటమే కాదు, ఆయన నోరు ఉంద కదా అని ఎంత దారుణంగా మాట్లాడాడంటే జగన్మోహన్ ఒక ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి ఒక గౌరవనీయ స్థానంలో అసెంబ్లీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏకవచనంతో సంబోధిస్తూ ఆ సమస్యని పక్కదోవ పట్టించడమే కాకుండా ఆ సమస్య పట్ల న్యాయం చేయాలి బాధిత కుటుంబాలకి అని మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నువ్వు భీమవరం వస్తే నీకు వాస్తవాలు నేను చూపిస్తాను అని చెప్పి ఏ విధంగా ఒక నిర్లక్ష్యమైనటువంటి ధోరణితో కేవలం యాజమాన్యం యొక్క ప్రయోజనాలను కాపాడాలి, వారి తప్పులను కప్పిపుచ్చాలి అన్న ఆలోచనతో ఏ విధంగా ఆయన ఆ విధంగా మాట్లాడాడో మనం అందరం కూడా చూసాం. ఎప్పటికైనా అచ్చెన్నాయుడు గారిని నేను కోరుతా ఉన్నా, ఆయనలా మేమేమి కూడా అసభ్యంగా మాట్లాడలేదు. దయచేసి వాస్తవాలను ఎప్పటికైనా మీరు తెలియక మాట్లాడుంటే గనక, మీరు కావాలని మాట్లాడితే మేమేం చేయలేము, కానీ మీడియా ద్వారా వాస్తవ పరిస్థితులను మేము బయట ప్రపంచానికి తెలియజేసేటువంటి ఆలోచన మేము చేసాం. కానీ మీరు తెలియక ఆ మాటలు మాట్లాడితే మాత్రం దయచేసి ఈరోజు ఈ మీడియా ద్వారా మేము చూపించాలనుకున్నటువంటి వాస్తవాలను మీరు కూడా గమనించి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కళ్ళు తెరిపించైనా ఈ ఆక్వా పరిశ్రమ ద్వారా వచ్చేటువంటి కాలుష్యాన్ని అరికట్టడం ద్వారా మిగిలినటువంటి గ్రామాల ప్రజల జీవితాలని కాపాడమని తెలియచెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. అచ్చెన్నాయుడు గారు, మీరు అసెంబ్లీలో మాట్లాడారు, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ పరిశ్రమకు ఇప్పటికే పైప్ లైన్లు మేము తీసివేశామని చెప్పి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇదిగో. అసెంబ్లీలో మీరు మాట్లాడినటువంటి మాటల స్టేట్మెంట్లు ఈరోజు పత్రికా ప్రతినిధులందరికీ కూడా నేను ఇస్తాను. ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఈ ప్రాంతానికి సంబంధించి పరిశ్రమ ఏదైతే ఉందో ఆ పరిశ్రమకు సంబంధించి గొంతేరు డ్రైన్ని కాలుష్యం బారిన పడవేసేటువంటి ఆ కాలుష్యాన్ని అంతటినీ కూడా మేము తీసివేస్తూ ఉన్నాము. చర్యలు గతంలోనే తీసుకుని ఉన్నాము. ప్రధానమైనటువంటి కాలువలో కలిపేటువంటి 2 పైప్ లైన్లు కూడా ఎప్పుడో తొలగించామని చెప్తా ఉన్నాడు. ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాట ఈరోజు ప్రత్యక్షంగా మీరు అందరూ కూడా చూశారు. ఆ పైప్ లైన్లు 2 యథాస్థానంలో ఉన్నాయి. వాస్తవానికి కూడా మిమ్మల్ని ఒక్కసారి పరిశీలన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. గత మార్చిలో 2016 మార్చిలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు. అయ్యా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆక్వా పరిశ్రమ వల్ల మా ప్రాంతంలో ఉన్నటువంటి గొంతేరు డ్రైన్ మొత్తం కాలుష్యం బారిన పడతా ఉంది. దానివల్ల మత్స్యకార కుటుంబాలుగా ఉన్నటువంటి మేమందరం కూడా అక్కడ ఆ గొంతేరు డ్రైన్లోనే మేము చేపలు పట్టుకుంటాం ద్వారానో లేకపోతే ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాణులను మేము పట్టుకుని దాని మీద వచ్చినటువంటి ఆదాయాన్ని మేము మా జీవితాన్ని గడుపుకుంటూ ఉంటాము. ఆదాయాన్ని పొందటం ద్వారా అవన్నీ కూడా ఈరోజు మాకు సంబంధించినటువంటి 25 గ్రామాల ప్రజలు కనీసం ఒక్క చేప పిల్ల కూడా బతకనటువంటి పరిస్థితి. ఒక తాబేలు పిల్ల కూడా మనకు అందరికీ కూడా తెలుసు ఎంత దారుణం అంటే తాబేలు పిల్ల ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా సరే బతికి బట్టగడుతూ ఉంది. అటువంటిది మనం రోడ్డు మీద వస్తుంటేనే ఆ కాలుష్యం బారిన పడి ఎన్నో తాబేలు పిల్లల్ని మనం రోడ్డు మీద శవాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వారందరూ మార్చి నెలలో ఒక రిప్రజెంటేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ కాపీ కూడా నేను మీకు ఇస్తాను. ఆ రిప్రజెంటేషన్లో అయ్యా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పరిశ్రమ ద్వారా వచ్చేటువంటి కాలుష్యాన్ని అంతటినీ కూడా అరికట్టే విధంగా మీరు చర్యలు తీసుకోండి. మాకు సాగునీరు లేదు, తాగునీరు లేదు, మా గ్రామాల ప్రజలు అనారోగ్యాల బారి పడతా ఉన్నారు అంటే కనీసం 5 నెలల సమయం పట్టించుకున్న పాపాన పోలేదు. అక్టోబర్ నెలలో, మార్చి నెలలో ప్రజలందరూ కూడా రిప్రజెంటేషన్ ఇస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అక్టోబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తుందూరు ఫ్యాక్టరీ వరకు ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ బహిరంగ సభ ద్వారా ఈ కాలుష్యాన్ని అరికట్టాలని చెప్పి అక్కడ బహిరంగంగా అల్టిమేటం ఇచ్చిన తరువాత నవంబర్ నెలలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి చలనం వచ్చి నవంబర్లో ఈ ప్రాంతానికి సంబంధించి ఒక కమిటీని పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఇది మేము చేస్తున్నటువంటి ఆరోపణలు కాదు, దయచేసి గమనించండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ఫ్యాక్టరీని పరిశీలించి
ఇందులో ఉన్నటువంటి తప్పొప్పులన్నింటినీ కూడా అసంబద్ధ విధానాలన్నింటినీ కూడా బహిరంగంగా బయటపెట్టినటువంటి రిపోర్ట్ కూడా నేను ఈరోజు మీకు అందజేస్తా ఉన్నా. ఎంత దారుణం అంటే ఆ రిపోర్ట్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థ జలాలన్నింటినీ కూడా డైరెక్ట్గా గొంతేరు కాలువలోకి డ్రైన్లోకి కలుపుతున్నారు. దాన్ని వెంటనే ఆపండి అని చెప్పి తుది నివేదిక ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఎంత నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫ్యాక్టరీ రన్ చేయబడతా ఉందంటే అసలు దీనికి సంబంధించి గొంతేరు డ్రైన్లో రైతులకు చెందాల్సినటువంటి ఇక్కడ పేద కుటుంబాలకు చెందాల్సినటువంటి నీటిని 59,000 లీటర్ల నీటిని పొందటానికి మాత్రమే ఈ పరిశ్రమకు హక్కు ఉంటే 112,000 లీటర్లు నీటిని వీరు అక్రమంగా వాడుతూ ఉన్నారు. ఇది కూడా మేము చెప్పేటువంటి మాట కాదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ రికార్డ్స్ ప్రకారం, ఇండస్ట్రీ రికార్డ్స్ ప్రకారం వారు ఇచ్చినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఇచ్చినటువంటి నివేదిక ఇది. కనీసం ఎంత దారుణం అంటే వారు తీసుకున్నటువంటి నీటికి కూడా ఎక్కడ కొలమానం లేదు, ఎక్కడ దానికి సంబంధించి మీటర్లు లేవు, మెజర్ మీటర్స్. అదేవిధంగా ఎంత నీటినన్నింటినీ కూడా వాడుకుని బయటకు వదిలే వ్యర్థ జలాలు కూడా ఎంత పరిణామంలో బయటికి వస్తుందన్న మీటర్లు లేవు. అవన్నీ కూడా కేవలం ఇండస్ట్రియల్ రికార్డ్స్ ప్రకారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు నోట్ చేసుకున్నటువంటి రికార్డ్స్ మాత్రమే. ఇంకా దారుణమైనటువంటి అంశం ఏంటంటే కేవలం డైలీ 10 టన్నులకు మాత్రమే ఇక్కడ ఉత్పత్తి అవకాశం ఉంటే 10 టన్నులకు మాత్రమే ఉత్పత్తి అవకాశం ఉంటే రోజు 30 టన్నుల ఉత్పత్తి జరుగుతూ ఉంది నిబంధనలకు విరుద్ధంగా అని కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఇక్కడ మనకి రికార్డ్స్లో తెలియచేయటం జరిగింది. 10 టన్నుల ఉత్పత్తికి మాత్రమే వారు లైసెన్స్కి అప్లై చేసుకున్నారు. 30 టన్నుల ఉత్పత్తికి సరిపడా వారు ఫ్యాక్టరీ నిర్మాణం అడ్డకోలుగా చేయటం జరిగింది. ఇది ఎంత దారుణమైనటువంటి అంశమో మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంత దారుణంగా వారం రోజుల లోపే సమయం ఇచ్చి మేము వచ్చిన తర్వాత మీరు వెంటనే ఆ పైప్ లైన్లు అన్నిటినీ కూడా శాశ్వతంగా తొలగించాలి అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశిస్తే ఎంత నిర్లక్ష్యంగా మీరు వెంటనే, ఎందుకంటే గ్రామస్తులు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు రిప్రజెంటేషన్లో, అయ్యా మీరు వస్తూ ఉన్నారు ఎంక్వైరీకి, వచ్చినటువంటి ఆ సమయంలో పైప్ లైన్ ద్వారా వచ్చేటువంటి ఆ నీటిని నిలుపుదల చేస్తూ ఉన్నారు, మళ్ళీ మీరు వెళ్ళిన తర్వాత యథావిధిగా దానికి సంబంధించినటువంటి కాలుష్యాన్ని అంతటినీ కూడా గొంతేరు డ్రైన్లో వదిలివేస్తూ ఉన్నారని చెప్పి చాలా క్లియర్గా గ్రామస్తులందరూ మొరపెట్టుకుంటే ఆ తర్వాత వచ్చినటువంటి కమిటీ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. వెంటనే ఆ 2 పైపుల్ని కూడా ఏదైతే ఫ్యాక్టరీ ద్వారా బయటికి ఆ గొంతేరు డ్రైన్లోకి ఉన్నాయో ఆ కాలుష్యాన్ని అంతటినీ కూడా బయటికి పంపించే డైరెక్ట్గా ఉన్నటువంటి ఆ పైపుల్ని వెంటనే తొలగించమని రిటర్న్గా ఆర్డర్ జారీ చేస్తే మీరే చూశారు ఇప్పటివరకు కనీసం పైపుల్ని తొలగించే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఎంత అన్యాయం జరుగుతూ ఉంటే ఒక తాగటానికి నీళ్లు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు, దీని మీద ఆధారపడినటువంటి మత్స్యకార కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడిపోతే అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారు. ఎంత దారుణంగా మాట్లాడతాడంటే ఎక్కడ శవాలుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిపోతాడు అని చనిపోయినటువంటి వ్యక్తులను కూడా ఎంత అగౌరవంగా మాట్లాడంటే నేను అడుగుతా ఉన్నా ఈరోజు అచ్చెన్నాయుడు గారిని, అయ్యా మీరు అసలు చనిపోయినటువంటి వ్యక్తులు అంటా ఉన్నారు, ఆ వ్యక్తుల మరణానికి మీరు కదా, ఈ రాష్ట్ర వ్యాప్తంలో జరుగుతున్నటువంటి ఈ శవాలన్నిటికీ కూడా ఈ మరణాలన్నిటికీ కూడా కారణం మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, అన్ని వర్గాల వారు కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే బాధ్యత కలిగినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు మీకు గుండెల మీద చేసి చెప్పండి అందరూ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు రావటం వలన కాదా, అప్పుడు దాకా 10 లక్షలు ఎక్స్గ్రేషియా అని చెప్పినటువంటి అధికారులందరూ కూడా, మంత్రులందరూ కూడా 25 లక్షల రూపాయలకు పెంచి ఈ ప్రాంతంలో చనిపోయినటువంటి ఈ దుర్ఘటనలో చనిపోయినటువంటి వ్యక్తులందరికీ కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తూ ఉన్నామని చెప్పి ప్రకటించారంటే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వారికి సంబంధించినటువంటి ఇదా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. వారి ఘనత కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా పక్కన పెట్టి
ఇంత హేళనగా చనిపోయినటువంటి వారిని కూడా అవహేళన చేస్తూ శవాల దగ్గరికి వెళ్ళి వాలిపోతా ఉన్నారని చెప్పి అన్న మాట వాడుతూ ఉన్నారంటే అచ్చెన్నాయుడు గారు ఎంత దారుణంగా, ఎంత చులకనగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తు పట్ల వారి నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారన్న మాటకు ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనంగా మేము చెప్తా ఉన్నాం. ఎప్పటికైనా సరే ఇవన్నీ కూడా మేము చేసేటువంటి మాటలు కాదు, ఆరోపణలు కాదు. ఎప్పటికైనా మీరు గనక మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు భీమవరం తీసుకొస్తా ఉన్నారు, మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కర్లేదు, మేమందరం చాలు, మేము ఈ ప్రాంతంలోనే ఉన్నాం, మేము ఉండగా మీరు వచ్చినా సరే, లేకపోతే మేము వెళ్ళిన తర్వాత మీ నాయకుల్ని వెంటబెట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చినా సరే మేమందరం కూడా దగ్గర ఉంటాం. ఏది వాస్తవమో తేల్చడానికి మీడియా సమక్షంలో మేము మాట్లాడుతూ ఉన్నాం. మీరు రండి, మీరు అచ్చెన్నాయుడు గారు మీరు వచ్చి వాస్తవాలు తెలుసుకుని మీరు పట్టుదలలకు పోకుండా, లేకపోతే మీ వాగ్దాటి ద్వారా సమస్యను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయకుండా ఎప్పటికైనా కళ్ళు తెరచి మీ ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేలా మీరు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇదంతా కూడా మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ ప్రాంతంలో ఒక 30 టన్నులకు సంబంధించి కెపాసిటీ ఉన్నటువంటి ఈ ఒక్క ఫ్యాక్టరీ వలన ఇంత నష్టం జరిగితే రేపొద్దున తుందూరులో కట్టబోతున్నటువంటి ఫ్యాక్టరీ వలన ఇటువంటి సంఘటన జరిగితే ఆ ప్రాంతంలో ఊళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీ నిర్మాణమే కనుక జరిగితే, నిర్మాణం జరిగిన తర్వాత ఎప్పుడైనా ఇటువంటి సంఘటనే కనుక జరిగితే ఎన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతారో మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా. మా డిమాండ్ కూడా ఈ ప్రాంతానికి సంబంధించి మేము పరిశ్రమలు పెట్టొద్దంట్లా, ఈ పరిశ్రమను కూడా మూసివేయమని మేము చెప్పట్లా. ఈ పరిశ్రమలన్నీ కూడా సాగర్ తీరానికి, సముద్ర తీర ప్రాంతానికి తరలించండి. అవసరమైతే మేము కూడా ఇటుకలు మోస్తాం. మా పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కూడా సహకరిస్తామని చెప్తా ఉన్నాం. చివరిగా పితాని సత్యనారాయణ గారు ఇప్పుడు కొత్తగా కార్మిక శాఖకు, అదేవిధంగా ఫ్యాక్టరీలకు కూడా ఆయనే మంత్రిగా రాబోతా ఉన్నాడు. అనుభవజ్ఞుడు ఆయన కూడా ఈ సమస్య పట్ల, ఈ జిల్లా వాసి అవటం కూడా ఆయనకి ఈ సమస్య పట్ల పూర్తి అవగాహన ఉంటుంది. మేము ఆయనకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా మీరు చూస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్నటువంటి అగచాట్లన్నీ కూడా ఏ విధంగా ప్రభుత్వాలను మోసం చేస్తూ ఫ్యాక్టరీ యాజమాన్యాలు డ్రైన్లు, కాలువలన్నింటినీ కూడా కేవలం కొద్దిపాటి స్వార్థంతో వాళ్ళు ఏ విధంగా ఎంతమంది ప్రజల జీవితాలను బలి చేస్తూ ఉన్నారో మీరు కళ్ళకు కట్టినట్టు మీరు చూస్తూ ఉన్నారు. మీరు ఎప్పటికైనా ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోండి. జిల్లా ప్రజల ఆశీర్వాదాలతో మీరు మంత్రి అయ్యారు. మీరు ఎప్పటికైనా ఈ ఆక్వా పరిశ్రమలు చేస్తున్నటువంటి దారుణాలను అరికడుతూ మీరు ఈ ప్రజలకి సంబంధించి వారి ఆరోగ్యాలని, వారి జీవితాలని, వారి భవిష్యత్తులని కాపాడుతూ తుందూరులో ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కూడా సముద్ర తీర ప్రాంతాలకి తరలించేటువంటి విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతంలో నరసాపురం ఎమ్మెల్యే కానీ, భీమవరం ఎమ్మెల్యే కానీ, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు ఉన్నారు. వారికి కూడా దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే విషయం మీద మీకున్నటువంటి శ్రద్ధాశక్తిని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ద్వారా మీ నాయకుడు చంద్రబాబు దగ్గర మంత్రి పదవులు పొందాలన్న మీరు శ్రద్ధని, ఎలాగో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అయిపోయింది కాబట్టి ఎక్కడైనా మీరు నిష్పక్షపాతంగా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినటువంటి మీ ప్రాంత ప్రజలకు కనీసం రుణం తీర్చుకోకపోయినా అన్యాయం చేసేటువంటి కార్యక్రమాలకైనా చరమగీతం పాడాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఆయన మాట్లాడాడు మొన్న మాధవ నాయుడు గారు, ఎంత దారుణంగా మాట్లాడాడంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, ఒక్క రూపాయి కూడా విధించలేదు అని చెప్పి. అయ్యా వాళ్ళు మొన్న జరిగినటువంటి సంఘటన మీడియా మిత్రుల సమక్షంలో మమ్మల్ని, మా ప్రాణాలని డబ్బులతో కొంటారా మీరు అని చెప్పి ఒక బాధితుడు అడిగినటువంటి ప్రశ్నకైనా ఇంకా మీ కళ్ళు తెరుచుకోలేదా? ప్రాణాలను మీరు డబ్బులతో విలువ కట్టాలనుకుంటా ఉన్నారా అని ఒక్కసారి మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా మేము అడుగుతా ఉన్నాం. దీని తర్వాత మీకు ప్రతి అచ్చెన్నాయుడు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని, అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు తీసుకునేటువంటి చర్యల విషయంలో వారిచ్చినటువంటి నివేదికని కూడా మీకు క్లియర్గా నేను ఇస్తాను. దానికి సంబంధించి ప్రజలందరికీ కూడా వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి బాధ్యతను మీడియాపై ఉందని చెప్పి మేము మీకు మనవి చేస్తా ఉన్నాం. అసలు విద్యుత్ ఘాతం కాదండి ఇది, అదే మేము అడుగుతా ఉన్నాం. అసలు పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఈ సమయానికే కనుక బయటికి వచ్చి ఉంటే ఎన్నో దారుణాలు బయటకు పడాయి. కనీసం ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా లేదు. ఈరోజు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఈ ప్రాంతానికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో నేను వస్తూ మాట్లాడాను.
ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు అయ్యా మీరిచ్చినటువంటి నివేదికే కదా, మీరిచ్చినటువంటి నివేదికలోనే 2 నెలల్లోపు మిమ్మల్ని నివేదిక ఇవ్వండి, ఈ సూచనలన్నీ కూడా అమలు చేశారా లేదా, ఆ పైప్ లైన్లన్నింటినీ కూడా తీసివేశారా లేదా, బయటికి ఆ వ్యర్థ జలాలన్నింటినీ కూడా గొంతేరు డ్రైన్లో కలపటం ఆపుతున్నారా లేదా, రికార్డులు కూడా సక్రమంగా మెయింటైన్ చేయట్లేదు. డైలీ ఎంత ఉత్పత్తి అవుతా ఉంది, ఎంత వాటర్ వీళ్ళు కన్జంప్షన్ తీసుకుంటా ఉన్నారు, ఎంత ఇంటేక్ ఉంది, ఎంత అవుట్పుట్ ఉందా అనేది కూడా అసలు ఎక్కడా కూడా రికార్డులు మెయింటైన్ చేయట్లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ఫ్యాక్టరీ నడుస్తూ ఉంది. ఇవన్నీ కూడా అడుగుతూ ఉంటే వారు స్వయంగా చెప్పినటువంటి మాట, ఫ్యాక్టరీ కట్టిందేమో 2014లో ఫ్యాక్టరీకి సంబంధించి దీనికి లైసెన్స్ వస్తే నేను అడిగా అయ్యా ట్రీట్మెంట్ ప్లాంట్ ఎప్పుడు ప్రారంభించారు మీరని. స్వయంగా ఎగ్జిక్యూటివ్ చెప్పినటువంటి మాట, ఇంజనీర్ చెప్పినటువంటి మాట 6 నెలల క్రితమే ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ మొదలు పెట్టామని చెప్తాను. 2014లో లైసెన్స్ వచ్చి నిర్మాణం అయినటువంటి ఫ్యాక్టరీకి 6 నెలల క్రితమే దానికి ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేశారంటేనే ఈ ప్రాంత ప్రజల పట్ల యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎంత నిర్లక్ష్య వైఖరి అనుభవిస్తూ ఉందో మనం చెప్తా ఉన్నాం. ఇది కేవలం కలెక్షన్ పాయింట్. ఇది కలెక్షన్ పాయింట్. దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ప్లాంట్ లోపల ఎక్కడో ఉందని చెప్తా ఉన్నారు. ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 0% డిశ్చార్జ్ అని చెప్పి మన కలెక్టర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అసలు 0% డిశ్చార్జ్ అంటే ఏమిటి? ఎక్కడా కూడా ఈ ట్రీట్ అయినటువంటి ఈ వాటర్ని ఎక్కడా కూడా కనీసం గొంతూరు డ్రైన్లో కాదు కదా, పరిసర ప్రాంతాల్లో కూడా మేము వదలం. పక్కనే ఒక పళ్ళ తోట మేము పెంచుతాం ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో. ఆ పళ్ళ తోటకో పూల తోటకో మేము చేసేటువంటి ఆ వ్యవసాయానికి ఆ వ్యర్థమైనటువంటి నీరు ట్రీట్మెంట్ చేయబడినటువంటి ఆ నీటిని వదులుతామని చెప్పారు తప్ప అచ్చెన్నాయుడు గారికి కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా అదే. గొంతేరు డ్రైన్లో ఆ నీటిని కలుపుతానని చెప్పి ఎక్కడా కూడా అచ్చెన్నాయుడు గారు చెప్పలేదు, ఫ్యాక్టరీ యాజమాన్యం చెప్పలేదు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్పలేదు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ నడుపుతూ అడ్డగోలుగా నడుపుతూ ఇంతమంది ప్రాణాలను బలిగొన్నటువంటి ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానికి సంబంధించి దోషులను శిక్షించాలి. వెంటనే ఈ ఫ్యాక్టరీలన్నింటినీ కూడా, ఎందుకంటే ఇప్పటికే ఫ్యాక్టరీని సీజ్ చేశారు, తగిన చర్యలు తీసుకుంటున్నట్టుగా కనపడతా ఉన్నారు. అధికారులను అడిగితే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మేము కూడా కొంతవరకు నమ్ముతూ ఉన్నాం. దయచేసి ఈ విషయంలో మీరు పక్కకి వెళ్లకుండా బాధితులకు న్యాయం చేయాలని, అదేవిధంగా ఇక్కడ ఇంత చిన్న ఫ్యాక్టరీ విషయంలోనే ఇంత అన్యాయం జరిగితే, ఇంత ప్రమాదం జరిగితే, దాదాపు 300 టన్నులకు పైగా రోజు ఉత్పత్తి సామర్థ్యం కలిగినటువంటి తుందూరు ఆక్వా ఫ్యాక్టరీకి సంబంధించి ఇటువంటి సంఘటన జరిగితే ఇంకెంత ప్రమాదం సంభవిస్తుందో ఆలోచించి ఎప్పటికైనా ఆ తుందూరు ఫ్యాక్టరీని సముద్ర తీర ప్రాంతాలకి తరలించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా చివరిగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఒక మాట చెప్పారు చివరిలో ఈ నివేదిక ఇస్తూ. ఇక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులందరినీ కూడా 2 నెలలు సమయం ఇస్తూ, 2 నెలల సమయంలో ఈ ఫ్యాక్టరీ కనుక మనం ఇచ్చినటువంటి ఆదేశాలను పాటించకపోతే కనీసం వారికి నోటీసు కూడా ఇవ్వకుండా ఫ్యాక్టరీ మీద యాజమాన్యం మీద చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి ఈ నివేదికలోనే స్పష్టం చేయటం జరిగింది. కానీ 2 నెలలు పూర్తయినా కూడా ఇంకా నేను అధికారిని అడిగితే ఏ విధమైనటువంటి నివేదిక తయారు చేయలేదు, ఎక్కడా కూడా చర్యలు మేము మొదలు పెట్టలేదు అని చెప్తా ఉన్నారు. మరి మీరు పైప్ లైన్లు తీసేయమని చెప్పి డైరెక్ట్గా మీరు ఆర్డర్ ఇచ్చారు కదా, పైప్ లైన్లు అలాగే ఉన్నాయి కదా, నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీ నడుస్తుందా కదా అంటే ఆయన నీళ్లు నములుతాడు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులారా, మీ ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గారు చాలా అసభ్యకరమైనటువంటి మాటలు, అసంబద్ధమైనటువంటి మాటలు, అసత్యాలు ఒక పవిత్రమైనటువంటి వేదికైనటువంటి అసెంబ్లీలో మాట్లాడటం మేము చాలా బాధాతప్త హృదయంతో ఇదంతా కూడా మాట్లాడుతున్నాం. ఇంతమంది వేల కుటుంబాల ప్రజలకు సంబంధించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికైనా కళ్ళు తెరుచుకుని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడమని అచ్చెన్నాయుడు గారికి కూడా మనవి చేస్తూ, పేతాని సత్యనారాయణ గారు ఈ విషయంలో మరింత చొరవ తీసుకోవాలి. సంబంధిత శాఖ మంత్రిగా నిన్ననే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పటికైనా ఈ ప్రాంత వాసులకు న్యాయం చేయమని ఆయన కోరుతూ ఏ విషయంలోనే మరొక అడుగు ముందుకేస్తూ మా నాయకుడు ప్రసాద్ రాజు గారు ఈ కార్యక్రమం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ తుందూరు ఆక్వా ఫ్యాక్టరీని
సముద్ర తీర ప్రాంతానికి తరలించాలని కోరుతూ 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టబోతా ఉన్నాడు. అఖిలపక్షం నాయకులందరూ కూడా వారికి మద్దతు పలుకుతా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టడం ద్వారా మా నిరసనను మరొక్కసారి తెలియజేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఫ్యాక్టరీ ఆల్రెడీ సీజ్ చేశారు. అందుకే మేము ఈ మాత్రమైనా ఇక్కడ మేము కొంచెం నమ్ముతున్నాం. మేము ఆల్రెడీ ఆ రోజే ఫ్యాక్టరీ సీజ్ చేయడం జరిగింది. ఫ్యాక్టరీకి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే నిందితుల మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. మేము కూడా పోస్ట్ మార్టం నివేదిక గురించే చూస్తాం. మేమేమి రాజకీయం చేయడానికి రాలా. ఇక్కడ బాధితులందరికీ కూడా న్యాయం జరగాలి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అన్న ఆలోచనతోనే మేమన్నీ ఇలా చేస్తున్నాం. కాబట్టి మేము ఈ కార్యక్రమాలన్నీ చేపడుతూ ఉన్నాం. కాబట్టి ఇంకొక 2-3 రోజులు వేచి చూస్తాం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు కూడా. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం నల్లంవారి తోటలో ఈ ఆనంద ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లో 5గురు కార్మికుల యొక్క మృతికి యాజమాన్యం బాధ్యత వహించాలి, ప్రభుత్వం బాధ్యత వహించాలి అని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఈ రోజున సమస్యని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రమాదానికి కారణం విషవాయువులు అని ఆ రోజున సంఘటన జరిగిన రోజున ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు స్పష్టంగా ప్రకటిస్తే ప్రమాదానికి కారణం విద్యుత్ షాక్ అనే పేరుతో పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. పోస్ట్ మార్టం దగ్గర కూడా స్వయంగా 3 మంత్రులు గంటల తరబడి వేచి ఉన్నారంటే అక్కడ డాక్టర్ని ప్రభావితం చేయడం కోసమే, పోస్ట్ మార్టం నివేదికని తప్పుదారి పట్టించడం కోసమే ఆ ప్రయత్నం చేశారని మేము భావిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ 100కి 100 పాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంది. ఇక్కడ కేవలం తలకాయలు తొలగించే దానికి మాత్రమే అనుమతి ఉంది. కానీ ఇక్కడ యంత్రాలతోటి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. ఇక్కడ ఎఫిలియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండాలి, కానీ లేదు అంటే నిబంధనని ఉల్లంఘించారు. అలాగే మేము గొంతేరు కాలువలో ఒక్క చుక్క కూడా వదలట్లేదు అంటున్నారు. కానీ ఈ రోజున మీడియా మిత్రుల సాక్షిగా గొంతేరు కాలువలోకి పైపులు పెట్టి కాలుష్యాన్ని ఎలా విడుదల చేస్తున్నారో చూసాం. అలాగే అక్కడ ఉన్నటువంటి సంపు మీద మూతలు ఉండాలి, దాంట్లోకి గాలి వెలుతురెళ్ళాలి, కానీ దాని మీద మూత వేసేశారు, పూర్తిగా దాన్ని ఖాళీ లేకుండా చేసేశారు. దానివల్లే ఆ విషవాయువుల వల్లే 5గురు కార్మికులు మరణానికి యాజమాన్యం ప్రభుత్వం కారణమైందని మేము ప్రకటిస్తున్నాం. ఈ గొంతేరు కాలువ మీద వేలాది మంది మత్స్యకారులు, వేలాది మంది రైతాంగం, గ్రామాలు ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి ప్రజలు గగ్గోలు పెడుతున్న ఈ నల్లంవారి తోటలో ఉన్నటువంటి ప్లాంట్ మీద అనేక సార్లు ప్రజలు ఆందోళన చేసిన ప్రభుత్వం పట్టించుకోకపోవటం చాలా అన్యాయమైనటువంటి విషయం. ఒక చిన్న ప్లాంట్లోనే ఇలాంటి ప్రమాదం జరిగితే రేపు తుందూరు ఫ్యాక్టరీ 100 టన్నుల సామర్థ్యం కలిగినటువంటి 1000 టన్నులు నిల్వ సామర్థ్యం కలిగినటువంటి ప్లాంట్లో భారీ స్థాయిలో అమోనియా గ్యాస్ నిల్వ చేస్తే అక్కడ ప్రమాదం జరిగితే దానికి ప్రభుత్వం ఏ బాధ్యత వహిస్తుందనే దానికి ఇంతవరకు సమాధానం లేదు. ఇక్కడ యాజమాన్యం కూడా కనీసం జరిగినటువంటి ఘటన మీద ఈ రోజు కూడా విచారం వ్యక్తం చేయలేదు, ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేయలేదు. తుందూరు ఫ్యాక్టరీ పనుల్ని ఆపే ప్రయత్నం ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చేయలేదు. అందుకే ఈ 40 గ్రామాల ప్రజలు, మత్స్యకారులు, రైతాంగం వాళ్ళ గ్రామాలని, గొంతేర్లు జీవనదిని, మత్స్యకారుల యొక్క ఉపాధిని, వరిచేలని, ఆక్వాచేలని, త్రాగునీటి చెరువుల్ని కాపాడుకోవడానికి పోరాడుతున్నారు. ఆ పోరాటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ మినహా వామపక్షాలు, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, అలాగే ఎంసీపీఐయు, దీంతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ, జనసేన, విశ్వమాన వేదిక, అలాగే పౌర హక్కుల సంఘాలు, వేదికలు, కాంగ్రెస్ పార్టీతో సహా అందరూ ఈ మద్దతును తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఈ పరిశ్రమ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం యాజమాన్యాన్ని బాధ్యత వహించేలా చర్యలు తీసుకోవాలి, యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఈ పరిశ్రమల్ని దూర ప్రాంతాలకు తరలించాలి అని డిమాండ్ చేస్తున్నాం. తుందూరు ఆక్వా పార్క్ ఆ ప్రాంతంలో తక్షణం రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. గ్రామాల ప్రజల్ని, రైతాంగాన్ని, మత్స్యకారుల్ని, మంచినీటి చెరువుల్ని, వరిచేలని, ఉపాధిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏదైతే కళ్ళు మూసుకుని మాట్లాడుతుందో ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడండి. ఎంత కాలుష్యం గొంతేరులో వదులుతున్నారో చూడండి. ముఖ్యమంత్రి గారు నాకు అన్ని విషయాలు తెలుసు అంటున్నాడు. ఆయనకి గొంతేరులో కలుస్తున్న కాలుష్యం గురించి కనపట్లేదని అడుగుతున్నాం. గొంతేరు నాశనం అవటం కనపట్లేదని అడుగుతున్నాం. అచ్చెన్నాయుడు గారికి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవాలు కనపట్లేదని అడుగుతున్నాం. ఎప్పటికైనా సరే వాస్తవాలు గమనించాలి. ఈ ఆక్వా ఫ్యాక్టరీలు సుదూరమైన ప్రాంతాలకు తరలించాలి. ప్రజలకి, మత్స్యకారులకి, రైతాంగాలకి భద్రత కల్పించాలి. లేని పక్షంలో ఈ పక్షాలన్నీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయని హెచ్చరిస్తున్నాం.
గత 3 సంవత్సరాలుగా తుందూరు మెగా ఆక్వా ఫ్యాక్టరీని తీర ప్రాంతానికి తరలించమని ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ప్రజలు కానీ 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ 3 సంవత్సరాలుగా ప్రభుత్వం ఒక మొండి వైఖరితోటి యాజమాన్యానికి మద్దతుగా ప్రభుత్వమే అధికారులే నాయకులే ముందుండి ఆ ఫ్యాక్టరీని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలందరూ కూడా 3 సంవత్సరాలుగా వ్యతిరేకిస్తున్నారు. లేదు రాజకీయ ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా మేమందరూ కూడా వ్యతిరేకిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రతిపక్ష పార్టీలకి ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఏ విధమైనటువంటి పొల్యూషన్ ఉండదు, ఏ విధమైనటువంటి వ్యర్థాలు కాలువలోకి వదలట్లేదు, అవసరమైతే పైప్ లైన్ వేస్తాము అని స్వయానా కలెక్టర్ గారు కానీ లేదు ఎస్పీ గారు కానీ లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చోటమంట నాయకులు అందరూ కూడా రోజు కూడా గ్రామాల్లోకి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేవారు. ఈ రోజున ఒక నాయకుడు వచ్చి గ్రామాల్లో వచ్చి స్టేట్మెంట్ ఇమ్మనండి, ఇక్కడ ఉన్నటువంటి 5గురు చనిపోయింది కాలుష్యం వల్ల కాదా, ఎందుకు చనిపోయారు అన్నట్టు మాట ఈ రోజున నాయకులు కానీ అధికారులు కానీ సమాధానం చెప్పాలి. వాస్తవం ఈ రోజున నిరూపితమైంది. అక్కడ ఉన్నటువంటి 5గురు బలిదానాలతోటి ఈ రోజున ఇక్కడ కాలుష్యం జరుగుతున్నటువంటి వాస్తవాన్ని 6 బలిదానాల ద్వారా ఈ రోజున వారు తెలియజేసి ఉన్నారు. వారు ఈ రోజున అచ్చెన్నాయుడు గారు చెప్పున్నారు ఏ విధమైనటువంటి కాలుష్యం లేదు, పైప్ లైన్ లేదని. స్వయానా మీడియా ద్వారా మేము అక్కడ నిరూపణ చేసున్నాం. ఇక్కడ కాలుష్యం ఉంది, కాలుష్యం ద్వారా మత్స్యకారులు ఏ విధంగా జీవన విధానం దెబ్బతిన్నదని అన్నటువంటి విషయాన్ని నిరూపించున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మేము ఒకటే హృదయపూర్వకంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం, పడుదలకు వెళ్ళకండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిశ్రమలకు మేము పారిశ్రామిక రంగానికి వ్యతిరేకం కాదు, ఈ పరిశ్రమలు మా ప్రాంతంలోనే కావాలా, మా ప్రాంతంలోనే తీర ప్రాంతంలో నిర్మించండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి మాట్లాడతాడు, ఇక్కడ తీర ప్రాంతంలో ఈ పరిశ్రమ స్థాపిస్తే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా జీవనోపాధి దెబ్బతింటుందని మాట్లాడుతూ ఉన్నారు. అంటే పైన ఉన్నటువంటి వాటర్ అంతా కూడా సముద్రంలోకి వెళ్ళదా అన్నటువంటి భావన మరి ఆ నాయకుడికి ఉందో లేదో అర్థం అవ్వట్లేదు. కానీ ఈ రోజున ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఈ తుందూరు ఫ్యాక్టరీని నిలుపుదల చేయండి. ఇంతకన్నా 10 రెట్లు ఉన్నటువంటి కర్మాగారాన్ని మా తీర ప్రాంతానికి తరలించండి, తప్పకుండా మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి మేము ఆల్రెడీ డెడ్ లైన్ చెప్పున్నాం, ఎన్నోసార్లు నిరసన తెలియజేసి ఉన్నాం. రేపు 6వ తారీఖు దాకా మీకు గడువు ఇచ్చున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మరి ఒక ప్రకటన చేయండి, ఈ తుందూరు ఫ్యాక్టరీని పనులు నిలుపుదల చేస్తున్నామని. మేము 6వ తారీఖు కనుక చేయకపోతే వైఎస్ఆర్ పార్టీ తరఫున నేను నిరసన దీక్షలకు దిగుతానన్నటువంటి మాటను మొన్ననే చెప్పున్నాం. 7వ తారీఖు నుంచి మరి ఈ దీక్ష కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ మరి సోదర ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వాలని, ఏదేమైనప్పటికీ అంతిమంగా మరి ఈ ఉద్యమం ద్వారా ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, మా ప్రాంతంలో మరో ఎనబదూరులాగా ఈ గొంతేరు డ్రైన్ని చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా సిద్ధంగా లేము. దీన్ని ఏ విధమైనా సరే ఇది సాధించుకోవడానికి ఇక్కడ ప్రజాప్రతినిధులు అంతా కూడా సిద్ధంగా ఉన్నామని మీ మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరుస్తాం.